హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? ఇప్పుడైతే ఫిష్ ఫ్రై ఎలాగ చేసుకుందాం చూసేద్దాం. పెద్ద చేప అనమాట. ఆ చేప పెద్దది కట్ చేసేటప్పుడు వీడియో తీయలేదు, మిస్ అయిపోయింది. సరేనా, బాగా కట్ చేసి నిమ్మకాయ సాల్ట్ వేసి క్లీన్ చేసేయాలన్నమాట. చూసారా, క్లీన్ చేసేసి బాగా మసాలా పట్టించాలి. చూడండి, ఇప్పుడైతే మేము క్లీన్ చేస్తున్నాము. నేనైతే కట్ చేయలేను, నా నుంచి కదా పెద్ద చేప, 10 కిలోల దాకా ఉండింది చేప. అయితే ఆ సగం చేప అయితే ఫ్రై చేసాము. మా కుకింగ్ ఉన్నాడు కదా, తన దగ్గర కట్ చేయించాను. నా నుంచి అయితే కాదు, పెద్ద చేప కాబట్టి. చేపలు, చికెన్, మటన్ అంతా క్లీన్ చేసేది అయితే కుకింగ్ చేసిస్తాడు, నేను ఏదైనా చేయాలంటే కనుక. చూసారా, నీట్గా కడిగి పెట్టుకునేసాం. ఇప్పుడైతే సాల్ట్ వేద్దాం. సాల్టు లెమను వేసేసి, చూడండి సాల్ట్ వేసాను. కొంచెం ధనియాల పొడి, చేప మసాలా ఉంటుంది, ఫిష్ మసాలా వేసినాను. ఫిష్ మసాలా లేకున్నా కూడా పర్లేదు. కారం కొంచెము, తెల్లగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు అవి వేస్తే సరిపోతుంది. పసుపు అవి వేసైనా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేప మసాలా లేనప్పుడు ఈ మన ఇంట్లో ఉన్న మసాలాల కాడికే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను చేప మసాలా వేసింది అయితే చూపించలేదు, కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకదు కదా, అందుకని చెప్పేసి నేను చూపిలే చేప మసాలా వేసేది, వీడియో తీయలేదన్నమాట. చూసారా, ఇప్పుడైతే ఒక సైడ్ వేసేసాను అంత మసాలాను. చూడండి, కొంచెం కారము, ధనియాల పొడి, సాల్టు, పసుపు వేసాను అంతే ఫ్రెండ్స్. మనము ఏడేసేటివన్నీ కూడా మనకు కొంతమందికి ఇండియాలో దొరకకుండా ఉంటాయి కదా, కాబట్టి సింపుల్ రెసిపీతో చూపిస్తాను. చేప పౌడర్ అయితే ఆ తర్వాత వేస్తాను, చేప మసాలా. చూసారా, ఈ మారు బాగా పట్టించేయాల మసాలాలు. ఇప్పుడైతే తిరగదిప్పేద్దాము. చూడండి, ఇటుపక్క కూడా వేస్తాము. సాల్టు, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసాను. ఒకే పక్క వేస్తే చేపకు అంత పడదు కదా, రెండు పక్కల వేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ మసాలాలంతా పట్టించేసి హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసట్లే. చాలా సింపుల్ రెసిపీ, ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, మసాలా అయితే పట్టించేసి ఈ మారి వేసేసాను అనమాట. గాలిదోల కన్నా పేపర్ వేసాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ఫ్రై చేసేదానికి. సన్న మంట పెట్టి బాగా ఫ్రై చేయాలి. మాకు పొలాల దగ్గరికి రైస్ ఎత్తుకొని పోతాం చూడు, అట్లాంటిది అయితే పెట్టాము. చాలా చేపలు ఫ్రై చేయాలి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లోనే ఫ్రై చేస్తాం. చిన్న చిన్న వాటిల్లో అయితే కష్టం కదా, చాలా టైం పడుతుంది. ఇలాగైతే తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. నాకు ఒకసారికి అయితే సరిపోదు, 2 సార్లు ఫ్రై చేశానమాట. ఇప్పుడైతే తిరగదిప్పుకునేద్దాము. అత్తకపోయింది, దాన్ని మెల్లిగా తేవాలన్నమాట, తినిగిపోకన్నా. సింపుల్ ఫ్రెండ్స్, తక్కువ ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మాకు తొందరగా కావాలని చెప్పేసి, భోజనం టైం అయిందని చెప్పేసి తొందరగా కావాలని ఎక్కువ ఆయిల్ వేసి చేసేసాను అనమాట. మీరు సింపుల్గా కొంచెం ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. సన్న మంటతో పెట్టి సిమ్లో పెట్టేయండి. మన చేపల ఫ్రై అయితే ఒక రౌండ్ అయితే అయిపోయింది. మళ్ళీ రెండో రౌండ్ కూడా వేయాలన్నమాట. చూసారా, ఇలాగా హాట్ బాక్స్లో పెట్టేసి చేపల ఫ్రై అయిన తర్వాత కొంచెం తెల్లగడ్డ ఉచ్చి పచ్చిగా దంచి ఆ చేపల పైన వేసి మూత పెట్టేయండి. ఆ స్మెల్లే వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చేప సూపర్గా ఉంటుంది. మళ్ళీ రెండోసారి కూడా వేసాను చేపలు.
చూసారా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూసారా? తెల్లగడ్డ తీసి మూత పెట్టేస్తానన్నమాట. చాలా అంటే చాలా స్మెల్ బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.